హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో సివిలియన్ అవార్డ్స్గా పరిగణించేటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అండ్ దెన్ భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. సో ఈ అవార్డులు గత 10 సంవత్సరాలుగా బీజేపీ జనరల్గా ఎవరికి తెలియని వ్యక్తులు, సమాజంలో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులు, కానీ బలంగా సంఘ పరివార్ యొక్క భావజాలాన్ని, మనుస్మృతి యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని వెలికి తీసి మరీ సంఘ పరివార్ యొక్క రత్నాల్ని బయటికి వెలికి తీసుకొచ్చి గత 10 సంవత్సరాలుగా అవార్డులు మొత్తం సంఘ పరివారమయం చేసుకున్నటువంటి బీజేపీ మధ్య మధ్యలో కొద్దిమంది సినిమా వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఈ సంఘ పరివార మనుషుల వల్ల కానీ, సినిమా వాళ్ళ వల్ల కానీ దేశానికి పెద్ద ఉపయోగం లేదు, సమాజానికి అంతకంటే ఉపయోగం లేదు. బట్ స్టిల్ బీజేపీ గత 10 సంవత్సరాలుగా అవార్డులు మాత్రం ఒకటి సంఘ పరివార రత్నాలకి, తర్వాత సినిమా వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈరోజు అనౌన్స్ చేసినటువంటి పద్మ అవార్డ్స్లో మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే బాలకృష్ణ గారు 2019 ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అప్పుడు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదనే ఒక ఉద్దేశంతో ధర్మ పోరాట దీక్షని ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి అండ్ టీడీపీ వాళ్ళందరూ బీజేపీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో మైక్ అందుకున్న బాలకృష్ణ గారు అప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ని అమ్మనా బూతులు తిట్టాడు. ప్రైమ్ మినిస్టర్ని బూతులు తిట్టిన వ్యక్తిని ఈరోజు పద్మ అవార్డ్స్తో గౌరవిస్తున్నారంటే భారతదేశంలో అసలు సివిలియన్ అవార్డ్స్ ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారో చూడండి ఒకసారి. ఆ సివిలియన్ అవార్డ్సే జనరల్గా సమాజంలో గొప్ప సేవ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు సినిమాల్లో 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ చేసుకుంటా, సినిమాలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటా ఒక పక్క, వీళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా ప్రధానమంత్రిని బూతులు తిట్టి, ఇంకా ఈయన మైక్ అందుకున్నప్పుడల్లా సినిమా వాళ్ళ ఫంక్షన్లో మాట్లాడుతూ అమ్మాయి కనిపిస్తే ఏదో ఒకటి చేయాలా అనేసి సభ్య సమాజాన్ని మొత్తాన్ని తలదించుకునేలా మాట్లాడినటువంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇచ్చారంటే ఇచ్చిన బీజేపీకి సిగ్గు లేదా, తిట్టించుకున్న బీజేపీకి సిగ్గు లేదా నాకు అర్థం కావట్లా. రెండు ఇక్కడ బీజేపీని ఇస్తుంది, బీజేపీనే. ప్రైమ్ మినిస్టర్ని బాలకృష్ణ గారి చేత బూతులు తిట్టించుకుంది కూడా బీజేపీనే. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు మైనారిటీ ప్రభుత్వం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెఫరెన్స్ బాలకృష్ణ గారి వాళ్ళ బంధువులదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకు రెఫరెన్స్ హోమ్ మినిస్ట్రీకి పంపించుంటారు. హోమ్ మినిస్ట్రీ ఎలాగూ కూటమిలో ఉన్నాము, తప్పదు కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేశారా అనిపిస్తుంది. బీజేపీ గత 10 సంవత్సరాలుగా పద్మ అవార్డ్స్ యొక్క పరువు మొత్తాన్ని గంగలో కలిపేస్తుంది. వీళ్ళు చేసుకున్న పర్సనాలిటీస్ చూసుకుంటే పోనీ సినిమా వాళ్ళకి ఇస్తున్నారు. ఈ సినిమాల్లో కూడా బెస్ట్ పెర్ఫార్మర్స్కి ఏమి ఇవ్వట్లా, వీళ్ళు గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వట్లా. వీళ్ళకి రాజకీయంగా ఎవరు ఉపయోగపడతారో వాళ్ళకే అవార్డ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ గారు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే తర్వాత కానీ సినిమాల్లో కూడా బూతులు మాట్లాడే మనిషి ఇతను. అలాంటి వ్యక్తిని పట్టుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారంటే మన దేశంలో సివిలియన్ అవార్డ్స్ ఇచ్చే క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డిసిప్లిన్ని పాటిస్తుందో చూడాలి మనం ఇక్కడ. జనరల్గా సివిలియన్ అవార్డ్స్ గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, ఐడియల్ పర్సన్కి ఇస్తారు. బాలకృష్ణ గారిలో వీళ్ళకి ఏ ఐడియలిజం కనిపించింది? ప్రైమ్ మినిస్టర్ని బూతులు తిట్టడం ఐడియలిజం కనిపించిందా? లేకపోతే సినిమా ఫంక్షన్లో అమ్మాయిల మీద వక్ర భాష్యాలతో మాట్లాడటం ఈయనకు బీజేపీ గవర్నమెంట్కి ఐడియలిజంగా కనిపించిందా? గుడ్ కండక్ట్గా కనిపించుంటుందా? లేకపోతే సినిమాల్లో బూతులు మాట్లాడటం ఈయనకు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలకి ఐడియలిజంగాను గుడ్ కాండక్ట్గా కనిపించిందా? నాకు అర్థం కావట్లేదు అసలు. నిజంగా అది ఈరోజు ఆ అవార్డు బాలకృష్ణ గారికి వచ్చిందని చూసిన వెంటనే అవార్డుల మీద ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోయింది. గత 10 సంవత్సరాలుగా నా కన్సర్న్ ఇదే. అసలు ఆర్ఎస్ఎస్, బీజేపీ అండ్ మనుస్మృతి యొక్క ఈ సంఘ్ పరివార్ యొక్క ముఠాకే ఈ అవార్డులన్నీ అంకితం చేస్తున్నారు. కొద్దో గొప్ప సినిమా వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే కొద్దిమంది బీజేపీకి అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి ఇస్తున్నారు తప్ప సమాజంలో ట్రూ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి గత 10 సంవత్సరాలకి అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు. అలా అవార్డులన్నింటినీ స్వార్థానికి వాడుకుంటున్న ఈ బీజేపీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పబ్లిక్ మీటింగుల్లో బూతులు మాట్లాడే వ్యక్తికి ఇచ్చారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇంకో దౌర్భాగ్యం చూపుతుంది బాలకృష్ణ గారి గురించి. ఈయన ఒక కాన్స్టిట్యున్సీకి 3వ పర్యాయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత
ఓ పక్క బూతులు మాట్లాడతాడు, ఇంకో పక్క ఎమ్మెల్యేగా రిప్రజెంట్ అయ్యి ఆ ప్రజల సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఇక్కడ వాళ్ళ ఆ హిందూపురం కాన్స్టిట్యున్సీలో ఈయన పప్పెట్లను పెట్టేసి ఈయన సినిమాలో డ్యూయెట్లు పాడుకుంటా హీరోయిన్లతో కులుక్కుంటా అటు ప్రజాప్రతినిధిగా బాధ్యత నిర్వర్తించడు, సినిమాల్లో మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడు, మైక్ అందుకుంటే బూతులు తిడతాడు, ప్రైమ్ మినిస్టర్ని కూడా వదలకుండా. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి బీజేపీ దేశంలో ఎలాంటి సిగ్నల్స్ని పంపే ప్రయత్నం చేస్తుంది. ఈ పద్మ అవార్డ్స్ అని ఒక తీసుకుని వచ్చేదానికి వన్ ఆఫ్ ద ఇంటెన్షన్ సమాజానికి బెటర్ మేనర్లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని గుర్తించి గౌరవించాలనేసి. బాలకృష్ణ గారి కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ ఏంటి అసలు? సమాజానికి ఏ విషయంలో బాలకృష్ణ గారి కాంట్రిబ్యూషన్ ఉంది? ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించడు ఈయన, సినిమాల్లో మంచి మెసేజ్లు ఉండవు, మైక్ అందుకుంటే బూతులు తిడతాడు. ఏముందని ఈయనకి అవార్డు ఇచ్చారు అసలు? ఈ అవార్డు ఇచ్చిన దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సినిమా సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాలిటీస్ అందరూ బాలకృష్ణ గారిని కంగ్రాచులేట్ చేసే పనిలో మునిగిపోయారు. మళ్ళీ రైట్ ఫ్రమ్ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ వాళ్ళు. అసలు వీళ్ళందరూ ఇలా కంగ్రాచులేట్ చేసే ముందు బాలకృష్ణ గారిని అసలు ఈయన ప్రైమ్ మినిస్టర్ని బూతులు తిట్టాడంటే ఎవరికైనా గుర్తుందా లేదా? గుర్తుండే చేస్తున్నారా, గుర్తు లేక చేస్తున్నారా? నాకు అర్థం కాని అంశం ఇది. నిజంగా అవార్డు సిగ్గుపడుద్దు బాలకృష్ణ గారికి, నిజంగా పద్మ అవార్డు ఇవ్వడం వల్ల, పద్మభూషణ్ ఆ అవార్డు ఇవ్వడం వల్ల నిజంగా చెప్తున్నా అవార్డు సిగ్గుపడుద్దు. అవార్డుకుండే గౌరవం పోతుంది ఈయనకు అవార్డు ఇవ్వడం వల్ల. సరే సినిమాలు రాజకీయాలు అవన్నీ పక్కన పెట్టండి, ప్రైమ్ మినిస్టర్ని బూతులు తిట్టిన ఘనుడు కదా ఇతను. ప్రైమ్ మినిస్టర్ని పాలసీ పరంగా తిట్లా ఈయన, ప్రైమ్ మినిస్టర్ను సాక్షాత్తు ఏకవచనంతో సంబోధించి బూతులు తిట్టాడు ఈయన హిందీలో. అది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఢిల్లీ సాక్షిగా. అలాంటి వ్యక్తిని ఇలాంటి అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నారంటే బీజేపీ ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తుందో చూడండి. బీజేపీ తన దిగజారుడు రాజకీయాల్లో అవార్డులను కూడా ఎంతగా దిగజారుస్తుందో చూడండి. ఎలాంటి వ్యక్తులకు అవార్డులు ఇచ్చి అవార్డుల యొక్క స్థాయిని కిందకు దిగజారుస్తుందో చూడండి. ఇక్కడ ఇలాంటి వ్యక్తులు దేశం గురించి, దేశం గౌరవం గురించి మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తి దేశ గౌరవం ప్రపంచం వ్యాప్తంగా నలుమూలలు విస్తరింపజేస్తున్నాడంట. ప్రధానమంత్రి పదవిని అగౌరవపరిచి ప్రధానమంత్రి పదవిని బూతులు తిట్టిన వ్యక్తికి అవార్డులు ఇచ్చేసి ఆ ప్రధానమంత్రి పరువుని కాపాడలేని వ్యక్తి దేశం పరువు కాపాడుతున్నాడని ఈ బత్తాయి బ్యాచ్ అంతా ఊదర కొడుతుంటే నాకు నిజంగా చాలా జుగుప్సాకరంగా అనిపిస్తూ ఉంది వీళ్ళ తీరు చూస్తూ ఉంటే. ఏ రకంగా చూసినా బాలకృష్ణ గారికి అటు సినిమా ఫీల్డ్గా పరంగా చూసినా, లేకపోతే రాజకీయాల పరంగా చూసినా, లేకపోతే కాండక్ట్ పరంగా చూసినా ఏమాత్రం ఎలిజిబిలిటీ లేని వ్యక్తికి ఐ థింక్ థర్డ్ బెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా, పద్మభూషణ్ అవార్డు. అలాంటి అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నారంటే నిజంగా బీజేపీ కంటే దిక్కుమాలిన రాజకీయాలు చేసే పార్టీ, బీజేపీ కంటే దిక్కుమాలినతనంగా ఈ అవార్డులని స్వంతానికి స్వార్థానికి వాడుకునే పార్టీని నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పుడు వరకు ఉండి ఉండదు. థ్యాంక్ యూ.